ఈ వీడియోలో చూపించబోయే పాత్రలు, అండాలు, అండోరా వాసులు అన్ని కల్పితాలే. మిగతాది నువ్వే చదువుకో. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే, టిక్టాక్లో రోత బాగా చేశారుగా, ఇన్స్టాలో కూడా బాగా చేయండి అని కొంతమంది కొండగాలని ఎంకరేజ్మెంట్ కోసం అవార్డ్స్ ఇచ్చారంట. ఇది ఎప్పుడు పెట్టారు? ఈ దొంగ కోళ్ళు పెట్టే ఎదలకి అవార్డులు ఇవ్వటమే ఎక్కువ. ఎప్పుడు పెట్టారో మనకెందుకు. ఎప్పుడో 2022లో ఎవ్వడికి తెలియకుండా మెచ్యూర్ ఫంక్షన్ సీక్రెట్గా చేసినట్టు ఇచ్చారంట. చూడండి, మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు తలుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్టలా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. ఇప్పుడు మనం చూడబోయే కళాఖండాల్లో కళ తక్కువ, కంట్రీ వేషాలు ఎక్కువ. నాకు అర్థం కాలేదు సార్. కాలేదు కదా, అడుగు. అలా క్యూట్ గా చూడకు. అది అర్థమవ్వాలి అంటే ముందు తల మీద ఐస్ గడ్డ పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ చూసే సీన్లకి హిమాలయకో లేదా మూన్ మీదకి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపించేంత హీట్ ఎక్కిపోద్ది బుర్ర. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. అవార్డ్ అనౌన్స్ చేద్దాము. స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఫీమేల్. ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు హీరోయిన్ అయి ఉంటారులే. ముందుగా స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఫీమేల్ నామినీస్ ప్లీజ్. ఇప్పుడు మన తెలుగులో వీరనారి ఝాన్సీలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. అమ్మోయ్ అయ్య బాబోయ్, ఆపే బాబోయ్. ఒరే ఏందిరా ఇది? నేను ఏదో స్టార్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏ వీరనారిమన్లో లేదా నిర్మలా సీతారామం లాగా హై రేంజ్ పర్సన్ అనుకుంటే, ఇప్పుడు ఈ అంకుల్ ఇన్నర్ ఫీల్ ఏంటి అంటే, గిదేంది అవార్డేందిరా నాకు ఇచ్చేసి వచ్చారు. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ సార్ అలా కాదు సార్, డబుల్ పేమెంట్ ఇస్తాం. ఎన్నే నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా. స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఫిమేల్ గోస్ టు శ్రేయా రెడ్డి. ఈడు మళ్ళీ 5 రూపాయలు మ్యూజిక్ వేస్తున్నారా? ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను. బ్రేక్ ఇద్దాం. తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రే సార్, సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్, అర్థమైందిగా. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్ తీసుకెళ్ళాలనుకుంటాం. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ స్టార్ డియో కేటగిరీ. సారీ, ఈ స్టార్ డియో కేటగిరీలో నామినేషన్స్ లేవు. విన్నర్ ని అనౌన్స్ చేసుడే. మరి టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. ఫ్రెష్ ఈడును. ప్రతి బొగ్గాన్ని ఇన్ఫ్లుయెన్సర్ అనడం, ఆడికి నా చేతిలో అవార్డు ఇప్పడం, ఏమనంటే డబుల్ పేమెంట్ సార్ అంటారు. కష్టపడి చదువుకొని హయ్యర్ పొజిషన్స్లో ఉండే ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఏమో కొండగాలు అవుతారు. అలాంటి కొండగాలు ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారు. వెళ్ళిపోతుందిరా ఈ దేశం. వేసుకుంటే చాలు. స్టీవెన్ మధుసూదన్ ఇక్కడ ఎవరండి ఇది కొట్టింది? ఏం చేస్తారండి వీళ్ళు? ఏంట్రా పుల్ల? ఎవడ్రాడు పుల్లకి ప్యాంట్ షర్ట్? ఓయమ్మా, డబుల్ షర్ట్ వేసినాడు, ఇంకా పుల్లలెక్కే ఉన్నాడు కదరా. రే ఈడు ఇన్ఫ్లుయెన్సర్ ఏంట్రా బోకులింగం? ఈడికన్నా మా ఇంట్లో చీపురు కట్టలా ఉంటది. ఒరే జూమ్ చేయి. ఆడికన్నా ఆడి షూలే పెద్దగా ఉన్నాయి కదరా. ఆ వాళ్ళు ఇద్దామని లిస్ట్ వేసినాడు, కళ్ళు గూట్లో పెట్టి వచ్చాడేంట్రా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. దేనికిరా ఇన్ఫ్లుయెన్సర్? ప్యూబర్టీ కూడా దాటిన అమ్మాయిని గోకినందుకారా ఈడ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది? ఆ వాకింగ్ స్టైల్ ఏంది భయ్యా? 100 సినిమాలు తీసినోడు కూడా ఇంత బిల్డప్ టీయట్రా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే.
ఏంటి ఇంక అవ్వలేదా? ఈసారి ఏ కొండగాడు వచ్చాడు? సో బెస్ట్ కంటెంట్ క్రియేటర్ కేటగిరీలో నామినీస్ ఇప్పుడు చూద్దాం. ఓహో, బెస్ట్ కాంటెంట్ క్రియేటర్ అంట. ఈ బోగ్గాడెవడో చూద్దాం. ఒరేయ్, ఈడున్నాడు ఇంద్ర నామినీస్ లో. ఇంకా పోటీ ఏముంది? మన రోషన్ బాబు యునానిమస్. ఇంకా అసలు రోషన్ బాబు ఆరన్ మ్యాచ్ చేసే ఇంకో బోగ్గాడు ఉంటే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఈడి అరాచకాలు చూడలేక అవార్డిచ్చి దొబ్బుతా ఆపేరా బాబు అని ఉంటారు. బెస్ట్ కంటెంట్ క్రియేటర్ గోస్ టు ఇంకా మీరు నటించకండి. మా రోషన్ బాబే విన్నర్ అని మీకు కూడా తెలుసు. yes it's Aryan Ajay. చిటికలే ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఏమన్నా మాట్లాడతారా బ్రదర్? మీరు మాట్లాడతారా? వద్దన్నా ఆడిని ఫోర్స్ చేయకండి. ఆడు మాట్లాడితే ఫిక్స్ వచ్చిపోతారు. ఫస్ట్గా నన్ను నామినేట్ చేసిన విప్రైట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట నేను చెప్పొచ్చు అన్న. చెప్పండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తర్వాత నాకు బాగా నచ్చిన యాటిట్యూడ్ మన బిగ్ బాస్ సన్నీ అన్న. ఐ లవ్ యూ సన్నీ అన్న. ఒరే రోషను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది చూస్తే పడేసి కొడతారా నిన్ను. అసలు నీకు అవార్డు ఇవ్వడమే బొక్కరా అంటే, అంతకన్నా బొక్కలో పని స్టేజ్ ఎక్కి ఇంకో బొక్కలో డైలాగ్ చెప్తావా? వీళ్ళు ఇంకా స్టేజ్ దిగినాక మ్యారియో మష్రూమ్ ని తనినట్టు తంతారు వీళ్ళు. నీకు అవార్డు ఇచ్చిన అక్క చూడ్రా, నవ్వాలేడోలా తెలియక నటిస్తుంది పాపం. వెళ్ళే ముందు ఒక చిన్న కళాఖండం. నేనే చూడాలా, మీరు కూడా చూడండి. మేము ఇక్కడ కట్రా వేసుకుని కూర్చున్నాం. అరే, రాజమౌళి ఫ్యాన్స్ చూస్తే నేను ఏ గుర్రానికో కట్టేసి వైజాగ్ రోడ్ అంతా ఊడిపిస్తారా. ఆడు చెప్పడం, నువ్వు రాజమౌళి లాగా థ్యాంక్ యూ అనడం. ఏంటి మళ్ళీ మ్యూజిక్ వస్తుంది? నేను ఆల్రెడీ హిమాలయకి వచ్చేసా. ఇంకో అవార్డ్ అంటే వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్. నాకు బాగా నచ్చిన యాటిట్యూడ్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అక్కడితో వీడియో అయిపోయిందా? మడిసన్న కాస్త కళాత్మక